పైసలలో ఒక దేశం, పతారాల ఒక దేశం, టెక్నాలజీలో ఒకళ్ళు, ఆటలో ఒకళ్ళు, ఆనందం దేశం ఒకటి, ఆయిల్ దేశం ఇంకోటి, జీతాలు ఎక్కువ దేశం ఒకటి, ఖర్చులు తక్కువ దేశం ఒకటి. పబ్లిక్ బగ్గున్నది గా దేశంలా. ఏడాది దేశం, మంచు దేశం, చల్లటి దేశం, అడవుల దేశం, ఇట్లా ఎన్నో ఉన్నాయి అబ్బా. హాగో మరి మనదేం లేదా అంటారా? ఎందుకు లేదు, బరాబర్ ఉంటది భారతదేశం కూడా. భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు, దునియాలనే దూసుకపోతుంది. తోపు 20 సిటీలలో 13 మనయే మళ్ళా. ఇంతకి ఎండ్లనో ఎరికేనా గలీజ్ గాలి మోపియేసుట్లా. భూమి మీద గాలి కాలుష్యం ఎక్కువ అవుతుందని పట్టణాలలో పరీక్షలు చేస్తే ఒక గంటల ఇండియాని అందుకునే దేశమే లేదట. ఇంకొకటి అస్సాం రాష్ట్రంలో ఉన్న బెర్నిహాట్ సిటీ ఫస్ట్ ర్యాంకు ఓటేస్తే సెకండ్ ఢిల్లీ, అటెంక ములాన్పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, గాంధీనగర్, నోయిడా, భివాడి, ముజఫర్ నగర్ ఉన్నాయి. అంతేకాదు దేశ రాజధానులలో బగ్గా గాలి ఖరాబ్ అయింది ఏడంటే అది కూడా మన ఢిల్లీలోనేనాట. మొగుళ్ళు దాకే బంగ్లాలు కట్టుడు, గుట్టలు వలగొట్టుడు, ఇరాం లేకుండా కంపెనీలు నడుచుడు, బండ్ల పొగ బగ్గవుడు, దుమ్ము దుస్రం మోపై గాలి తెల్లరైతుందట. మళ్ళా పచ్చటి అడవులకు పడితే కళ్ళు మండి పొతం పెట్టుడే నాయే. గిట్లయినాక ఇంకేముంటది, ఇంత సుఖమైన గాలి వీలిస్తే అడ్డమైన భీమాలు, నడమంత్రం సావులు. ఢిల్లీలో చూస్తలేం పచ్చడి ఎంత పరిశాన్ ఉంటుందో. ముసమర్రక ఆగమాగం చలికాలంలోనైతే నెరి అప్పుడప్పుడు గిట్లా ట్యాంకర్ల తోటి నీళ్లు పిచికారీ చేసి గాలిని తేటగా చేస్తున్నారంటే ఎంత డేంజర్ ఉన్నదో చూడండిగా. ఏహెగ్గా సిటీలలో మన లేదని మురుసుడు కాదు, హైదరాబాద్ లగిన తాపకింత పెరుగుతూనే ఉంది. జాగ్రత్త పడకుంటే జప్పునే మన పేరు కూడా లిస్టులు ఎక్కుతుందో.